నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. కోట శ్రీనివాసరావు సీనియర్ నటుడు అనటం కంటే విలక్షణ నటుడు అంటే అది మనం ఆయనకిచ్చే గౌరవం అవుతుంది. విలక్షణ నటుడిగా సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 700కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడంటే పెద్ద పెద్ద ఫైట్లు, పెద్ద పెద్ద సెట్లు, యాక్షన్ సీన్లు దర్శకులు సినిమాల్లో పెడుతున్నారు. కానీ కోట శ్రీనివాసరావు ఆ రోజుల్లోనే విపరీతమైన విలనిజాన్ని చూపించారు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే తన విలనిజాన్ని పండించారు. అదే సమయంలో కామెడీ టైమింగ్తో పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. కోట శ్రీనివాసరావు అందరి నటులతో నటించారు, పాత్రలకు జీవం పోశారు. అయితే అన్నింటికీ మించి ఆయన విజయవాడ రాజకీయాల్లో ప్రవేశించటం, ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం మాత్రం సంచలనమే. విజయవాడలో కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ భావజాలం అధికం. అటువంటి చోట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవటం అనేది సంచలనమే. తన సినీ గ్లామర్కు తోడు టీడీపీ బలం జత కావటంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 5 ఏళ్ల పాటు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విధానాలకు ఆకర్షితుడైన కోట విద్యాసాగర్ రావు చొరవతో బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారు. పొత్తులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. అయితే ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు గెలుస్తూ వచ్చాయి. బీజేపీ భావజాలానికి ఆ నియోజకవర్గం వ్యతిరేకం. ఆపై అక్కడ కమ్మ, కాపు సామాజిక వర్గం ప్రాబల్యం అధికం. కానీ కోట శ్రీనివాసరావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో కోట శ్రీనివాసరావు ఓడిపోవటం ఖాయమని అంతా అనుకున్నారు. 10,000 ఓట్లకు మించి రావని కూడా చాలా మంది అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఐలాపురం వెంకయ్య పోటీ చేశారు. విజయవాడ రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేత ఆయన. దీంతో ఆయన చేతిలో కోట శ్రీనివాసరావుకు ఓటమి తప్పదని అంతా భావించారు. సామాజిక వర్గ ప్రాబల్యంతో అక్కడ కోట శ్రీనివాసరావుకు గెలుపనేది అసాధ్యమని తేల్చేశారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ కోట శ్రీనివాసరావు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. 6,000కు పైగా ఓట్లతో మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో కోట శ్రీనివాసరావుకు 57,047 ఓట్లు వచ్చాయి. ఐలాపురం వెంకయ్యకు 50,971 ఓట్లు వచ్చాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు కోట శ్రీనివాసరావు. 1951 నుంచి జరిగిన ఎన్నికల్లో విజయవాడ నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం తొలిసారి. ఆ ఘనత సాధించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. ముఖ్యంగా అప్పట్లో సత్యనారాయణపురం బ్రాహ్మణులు ఎన్నికల్లో శ్రమించారు. ప్రత్యేకంగా కృషి చేయడంతో కోట శ్రీనివాసరావు గెలిచారు. అదే స్ఫూర్తితో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పటికీ బెజవాడ రాజకీయాల్లో కోట శ్రీనివాసరావు పేరు వినిపిస్తూనే ఉంటుంది. కేవలం 5 ఏళ్లు ఎమ్మెల్యే పదవి చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు.